ఇప్పుడైతే మనం బిర్యానీ ఛాలెంజ్ కి వచ్చాం. ఫుల్ ఫాస్ట్ గా తింటారో చూద్దాం. ప్రైజ్ మనీ అయితే ఏం లేదు, ఈటింగ్ ఛాలెంజ్ ఓన్లీ. ఒక అన్న తెలిసిన వీడియోస్ కోసం మన వీడియోస్ చూసి సపోర్ట్ చేద్దామని చెప్పేసి బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టిండు. ఇప్పుడు అది అన్న అయితే ఉన్నాడు, ఫోటో వేస్తాం చూసుకోండి, కింద నేమ్ కూడా మెన్షన్ చేస్తాము. అన్నది మా ఊరు అన్న తెలిసిన. అందరం కలిసి ఒక 5-6 మంది బిర్యానీ తినడానికి వచ్చినాము. ఒక ఫ్యామిలీ ప్యాక్ చెప్పిండు. వాళ్ళు ఎంతమంది ఎంతెంత తీసుకొని తింటాము. ఓళ్ళు ఎక్కువ డబ్బులు తింటారు, ఓ లాస్ట్ ఇంట్లో చూద్దాం. ఓడిపోయిన వాళ్ళకి మాత్రం ఏదైనా మంచి గేమింగ్ ఎంటర్టైన్మెంట్ లాగా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పుడైతే వచ్చేసాం బిర్యానీ ఛాలెంజ్ కు. దీనికి డబ్బాకైతే వచ్చేసాం. కింగ్స్ డబ్బా మా దగ్గర డబ్బాకైతే వచ్చినాం. అదే చూద్దాం. ఇప్పుడు ఆర్డర్ అయితే ఇచ్చాం, ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాము. మంచిగా లేట్ బిర్యానీ ఒక్కొక్కటి అని మనం చూద్దాం. ఎవరు పార్టీ తింటారు, ఈక్వల్ గా అయితే చేస్తాడు. తక్కువ ఏం లేదు, ఈక్వల్ చేస్తాడు అనేది. ఎవరు తక్కువ తిన్నారో చూద్దాం. ఇప్పుడు వీడియో అయిన తర్వాత చూడండి. సో గాయస్ ఇప్పుడైతే వీడియో కోసం అయితే బిర్యానీ అన్న వేసేసి వెళ్ళిపోయాడు. చూడండి ఇప్పుడు అందరు ప్లేట్లలో మొత్తం అంతా సిద్ధంగా ఉంది. చూద్దాం ఇప్పుడు ఎవరు గెలుస్తారు, ఎవరు దప్పున తింటారో చూద్దాం. ఇప్పుడు ఈ యుద్ధంలో గెలవడానికి నాతో వచ్చేది ఎవరు? నేనే గెలిచేది, ఇట్స్ మీ ఓన్లీ. నేనే గెలిచేది, ఇట్స్ మీ ఓన్లీ. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నేను గెలుస్తా, ఇటు ఓడిపోతారు. అందుకే పక్క కూర్చున్నాం. కొనాకేసేసినాం మిల్లే తింటారని చెప్పేసి. చూద్దాం ఇప్పుడు రోజులు గెలుస్తారు. చూద్దాం. ఏమో చెప్పలేం, నేనే ఓడిపోతుండొచ్చు. పక్కలే గట్టి ఆర్డర్ చూసామా, అన్ని మొత్తం అంతా బొక్కలలో దాచేస్తాడు. ఇగో ఇప్పుడైతే దనదాన తినేస్తున్నాం. ఎవరు గెలుస్తారో చూద్దాం. ఇప్పుడు నా పక్కన కూర్చుంటే గెలుస్తారన్న నమ్మకంతో వీళ్ళంతా నా పక్కన కూర్చుంటారు. అట్లా శిశు ఉంటలేదు. గైస్ ఫుడ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం. కంప్లీట్ గా ఫుడ్ ఫస్ట్ ఎవరు తింటారో చూసేద్దాం. ఇప్పుడైతే చల్ స్టార్ట్. భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల. मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో కమల్ హాసన్ అరే పెరిగిరా. సరే మీరు పెరిగిస్తారని సరే సార్ సో చూడండి, మొన్న అయితే ఓడిపోయినాగా ఇవాళ గెలుద్దామని చెప్పేసి ఎట్లా తింటున్నా చూడండి. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి. అమ్మా వదినమ్మా, ఈ నా కొడుకుని నమ్మద్దండి.
నిమ్మకాయ ముక్కలు ఉప్పలు యాందిరయ్యా యాం చేస్తున్నా చెప్పు భజన్ వీడియోలు ఏమని పర్రయ్య ఛాలెంజ్ అయితే చూపెట్టయ్యా ఛాలెంజ్ అయితే గెలిచేసినాం ఫస్ట్ వచ్చేసిన మళ్ళీ పవన్ ఓడిపోయాడు ఓడిపోలే లాస్ట్ వరకు ఛాయిస్ ఉంది. లాస్ట్ ఎవరు ఓడిపోతారో వాళ్ళు. మాట్లాడొద్దు మాట్లాడొద్దు ఫస్ట్ సెకండ్ థర్డ్ లేదా ఫోర్త్. గెలవడానికి ట్రై చేసిన చూసిన నా పక్కన కూర్చునే బట్టి సెకండ్ వచ్చింది లేదంటే ఈయనకోసం నేను ఆలోచించిన అంత లేదు గాయస్. ఫస్ట్ సెకండ్ ఫ్లాష్ బ్యాక్ ఇట్స్ మీ ఓన్లీ ఎండ్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్. సెకండ్ విన్నర్ సెకండ్ అంతే. నాకు గెలుపు అనేది సాటిస్ఫాక్షన్ చేస్తాను ఎవరి కోసమైనా, అందుకే వీరికి సెకండ్ ఇచ్చేసిన. లేదంటే నాదే ఫస్ట్ అయిపోతుంది. సూపర్ రా, థాంక్యూ అన్నయ్య. నోట్లే నిండా పెట్టుకున్నాడు. సెకండ్ అని చెప్పి ఫస్ట్ వస్తాడు నేను మళ్ళీ రాగలేడు పాపం. ఇంతకుముందు చెప్పిన బొక్కలే గట్టెలని ఎట్లున్నారు చూసినా, ఏం తిన్నా పొట్ట మాత్రం పెరగలేదు. బొక్కల దాచి పెట్టుకుంటే అయిపోతుంది అంతే. నేనే సెకండ్ ఇయ్యరు నా టురియరు నోట్లకైనా అయిపోవాలి. సో ఫస్ట్ విన్ అయ్యాడు, సెకండ్ విన్ అయినా. మధ్యలో ఉన్న ఇద్దరు అయితే కొంచెం కామన్. లాస్ట్ ఇద్దరు మిగిలిరు, వీళ్ళిద్దరు పవన్ సాయి. వాళ్ళిద్దరు ఒక రివెంజ్ ఛాలెంజ్ అని కాదు, ట్రూత్ ఆర్ డేర్ గేమ్ పెడదాము. ఊళ్ళో విలేజ్ లో ఏమన్నా చిల్లర డైవ్ వేయడం కానీ, లేకపోతే ఏదైనా కొత్త ఎక్స్పెరిమెంట్ కానీ, కాన్సెప్ట్ కానీ, ఏదైనా చెట్టు ఎవరు ఎక్కువ తప్పున చెట్టు ఎక్కుతారు, ఎవరు ఎక్కువ ఉరుకుతారు, ఏదైనా రన్నింగ్ వీడియో కానీ ఏదైనా ఒక ఛాలెంజ్ పెడదాం. ఫుడ్ దాని గురించి అయితే కాదు, సార్ రొటీన్గా పెడదాం. ఏదైనా కొత్తది విలేజ్లో ఏం కామన్గా ఏది ఉంటుందో అది రొటీన్గా అది పెట్టేద్దాం. వాళ్ళిద్దరు గేమ్ గెలుద్దామన్న ఆశతో లేదు, ఓడిపోయినా సరే కానీ బిర్యానీ అయితే వచ్చింది కదా అన్నట్టు తింటున్నారు వాళ్ళిద్దరు ఆశతోటి. అదే గెలుపు కోసం ట్రై చేస్తలే, మాకు బిర్యానీ వచ్చింది చాలా అన్నట్టుగా తింటున్నారు వాళ్ళిద్దరు. హాయ్ ఫ్రెండ్స్,
ఈరోజు అయితే డాబాకి వచ్చాం. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 555555 SMS చేయండి. నీ పక్కకి ఎప్పుడున్నా ఓడిపోతామని చెప్పి సార్ గట్టు పోయిరా. నేను గెలిచి 3వ బ్యాంక్ కొట్టినా ఇటు మళ్ళీ ఓడిపోయి. ఇద్దరు అయితే ఇంతకు పవన్ లేదా ప్రశాంతంగా తిన్నట్టు ఉండాలి. గాయపడ్డ సింహం గర్జన కంటే ఎక్కువ ఉంటది. గాయపడ్డ సింహం గర్జన కంటే ఎక్కువ ఉంటది.